ఈరోజే శుక్రవారము. అలానే ఏకాదశి కూడా. అయితే ఈరోజు రాత్రి 10 గంటల లోపు కేవలం ఉప్పు, నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం చేయండి. ఇక మీకు ఉండే దరిద్రం తప్పకుండా గంటలో తొలగిపోతుంది. రాత్రికి రాత్రే మీకు పట్టిన దరిద్రమంతా పోయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది. ఎందుకంటే సహజంగా శుక్రవారానికి లక్ష్మీదేవికి చాలా దగ్గరి సంబంధం. లక్ష్మీదేవికి శుక్రవారం అంటే చాలా ఇష్టం. శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించిన వారికి అమ్మవారి కటాక్షం కలిగి ధనం లేని వారు కూడా డబ్బు సంపాదించే స్థాయికి ఎదుగుతారు. అయితే లక్ష్మీదేవి కటాక్షం సహజంగానే శుక్రవారం రోజు పూజిస్తే కలుగుతుంది. అలాంటిది కార్తీక మాసంలో శుక్రవారం రోజు ఏకాదశితో కలిసి వచ్చిన ఈ పవిత్రమైనటువంటి రోజున కేవలం ఈ పరిహారం చేయటం వల్ల విష్ణుమూర్తి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవి ఇంటికి తగిలిన నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది. అయితే జ్యేష్ఠాదేవి ఉన్న చోటు లక్ష్మీదేవి నిలవదు అని పురాణాలు వివరిస్తున్నాయి. జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి ఇద్దరు అక్కా చెల్లెళ్ళే అయినప్పటికీ లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి కలిసి ఒకే చోటు నివసించము అని నారదునితో వివరించినట్టు పురాణాలు నారద పురాణం వివరిస్తుంది. అయితే విష్ణు పురాణం ప్రకారం చూసుకున్న లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఒకే చోటు ఉండరు. అలానే రాగి చెట్టుని పూజించిన వారికి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. జ్యేష్ఠాదేవి అనేది మీ ఇంటి లోపలికి కూడా రాదు. ఇక ఎందుకు అంటే రాగి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటారు. అయితే జ్యేష్ఠాదేవి యొక్క భర్త ఒకానొకప్పుడు జ్యేష్ఠాదేవిని రాగి చెట్టు దగ్గర ఉండమని చెప్పి వెళ్ళిపోయి తిరిగి ఎప్పటికీ రాడు. అప్పుడు జ్యేష్ఠాదేవి దగ్గరికి విష్ణుమూర్తి వచ్చి, నేను నివసించే స్థానంలో నీవు ఉన్నవు కావున రాగి చెట్టుని పూజించిన వారి ఇంట్లోకి ఎప్పటికీ కూడా నీవు వెళ్ళకూడదు అని విష్ణుమూర్తి సెలవివ్వడం జరుగుతుంది. అందుకే రాగి చెట్టుని ముఖ్యంగా ప్రత్యేకించి ఏకాదశి రోజుని పూజించటం వల్ల రాగి చెట్టులో ఉండే లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహం కలుగుతుంది. ఇక జ్యేష్ఠాదేవి మీ ఇంట్లో ఉండదు, మీ దరిదాపుల్లో కూడా ఉండదు. జ్యేష్ఠాదేవి యొక్క చెడు ప్రభావం మీపై, మీ కుటుంబంపై, మీ ఇంటిపై అనేది పడదు. అలానే శనీశ్వరుని శని బాధలు, దుష్ప్రభావాలు ఉండవు. ముఖ్యంగా జ్యేష్ఠాదేవికి పుల్లటి పదార్థాలు అంటే బాగా ఇష్టం అని పురాణాలు వివరిస్తున్నాయి. అందులోనూ నిమ్మకాయ చాలా పుల్లగా ఉంటుంది. నిమ్మకాయ అంటే శక్తి దేవతలకి, పొలిమేర గ్రామ దేవతలకి ఇష్టం. అంతేకాదు జ్యేష్ఠాదేవికి అత్యంత ప్రీతికరం. అందుకే ఇంట్లోకి జ్యేష్ఠాదేవి రాకుండా ఉండడానికి ప్రత్యేకించి అమావాస్య రోజుల్లో కావచ్చు, లేదా ఏదైనా ప్రత్యేకించిన రోజులు కావచ్చు, నిమ్మకాయ, ఎండుమిరపకాయలు కలిపి అలానే జీడిగింజను కూడా కలిపి ఇనుప దానికి అంటే లోహానికి సంబంధించినటువంటి థ్రెడ్ లాంటిది తీసుకొని దానికి అన్నీ కూడా గుచ్చి ఇంటికి తగిలిస్తూ ఉంటారు. అలా తగిలించడం వల్ల జ్యేష్ఠాదేవి ఇంటి లోపలికి రాకుండా బయటికి వెళ్ళిపోతుంది అని పురాణ వచనం. అందుకే ఇంటి గుమ్మం దగ్గర కావచ్చు, లేదా ఇంటి సింహద్వారానికి కావచ్చు నిమ్మకాయని కట్టడం వల్ల ఇంటి లోపలికి చెడు శక్తి కానీ, నెగటివ్ ఎనర్జీ కానీ, అలానే నరదృష్టి, నరఘోష వంటివి తగలకుండా ఉంటాయి. అంతేకాదు పరిహార శాస్త్రంలో నిమ్మకాయకు ప్రత్యేక స్థానం ఉంది. అదేవిధంగా లవంగాలకి కూడా చాలా ప్రత్యేక స్థానం ఉంది. ఇక దొడ్డుప్పు గురించి చెప్పనవసరం లేదు. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి వస్తువుల్లో దొడ్డుప్పు కూడా ఒకటి. దొడ్డుప్పు సముద్రం నుండి ఉద్భవిస్తుంది. ఉప్పు లవణానికి సంబంధించింది. అంటే గాలిలో ఉండే చెడు బ్యాక్టీరియాలను తొలగిస్తుంది. మన చుట్టుప్రక్కల మనకు తెలియకుండానే ఉండే నెగటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది. ఉప్పుతో చేసిన ప్రతి పరిహారానికి క్షణాల్లో, నిమిషాల్లో ఫలితం వస్తుంది అని పూర్వకాలం నుండి వస్తున్న ఆచారం. అలానే చిన్నపిల్లలు ఎక్కువగా ఏడ్చినప్పుడు వారికి దృష్టి దోషం ఉంది అని దొడ్డుప్పుని తెచ్చి అందులో ఒక మిరపకాయను కలిపి, అలానే నిమ్మకాయను కూడా కలిపి దిష్టిని తీస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల తక్షణం వారు ఏడుపు ఆపేయడం కూడా జరుగుతుంది. ఈ విధంగా ఎంతో మంచి ఫలితాలను తక్షణం మనకి ఇచ్చే నిమ్మకాయ ఉప్పు పరిహారం మరి ఈరోజు ఏకాదశి రోజు చేయటం వల్ల ఇంట్లో నుండి జ్యేష్ఠాదేవి వెళ్ళిపోయి ఇంటికి తగిలిన నరదృష్టి తొలగిపోయి ఇంట్లో ఉండే వారిపై చెడు ప్రభావం, చెడు కన్ను, దుష్ప్రభావాలు అన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహం కలుగుతుంది. ప్రత్యేకించి ఈరోజు సాయంకాలాన తులసికోట దగ్గర దీపాన్ని వెలిగించాలి. తులసి కోటకి నమస్కరించుకొని తులసి చుట్టూ ప్రదక్షిణలను చేసి తులసి చెట్టుకి కొన్ని అక్షంతలు వేయాలి. సింహద్వారం దగ్గర రాగి చెట్టు ఆకుపై కొంచెం
పసుపు, కుంకుమ, గంధం, కొన్ని అక్షంతలు వేసి ఆ ఆకుపైన 2 మట్టి ప్రమిదలను పెట్టి దీపాన్ని వెలిగించాలి. దీపంలో ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ మీకు దొరికితే గనక విప్ప నూనెను కానీ వేసి దీపం వెలిగించండి. తద్వారా లక్ష్మీదేవి రాత్రి సమయాలలో మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది. సహజంగా లక్ష్మీదేవిని రాత్రి సమయాలలో పూజించటం వల్ల అమ్మవారి కటాక్షం కలుగుతుంది అని పురాణ వచనం. రాత్రి సమయాల్లో అమ్మవారు భూలోక సంచారణ చేస్తారు అని శాస్త్రం వివరిస్తుంది. అందుకే రాత్రి సమయాల్లోనే లక్ష్మీ పూజను ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు. లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి ప్రధానంగా సింహద్వారమే కాబట్టి సింహద్వారం యొక్క గడపను శుభ్రంగా కడిగి పసుపు కుంకుమతో అలంకరించి గడపపై ఎర్రని పుష్పాలు పెట్టి గడపకి అక్షంతలు కూడా కొన్ని వేసి నమస్కరించుకొని ఆహ్వానించాలి. శుక్రవారం పూట ఎవరికైనా చిన్నపిల్లలకి దిష్టిని తీసి, ముఖ్యంగా కొబ్బరికాయతో దిష్టిని తీసి కొబ్బరికాయను పగలగొట్టి ఎడమవైపు కుడివైపు విసిరివేయాలి. ఇలా చేస్తే దిష్టి దోషం తొలగిపోతుంది. అదేవిధంగా ఈరోజు ఏకాదశి సందర్భంగా లక్ష్మీదేవి విష్ణుమూర్తులను ఎప్పుడూ కూడా స్మరిస్తూ ఉండాలి. రోజంతా వారిని స్మరించటం వల్ల పాజిటివ్ థింకింగ్స్ అనేవి వస్తాయి. నెగటివిటీ తొలగిపోతుంది. అంటే దుష్టశక్తి ప్రభావాలు తొలగిపోయి దైవశక్తి అనుగ్రహం అనేది కలుగుతుంది. విష్ణుమూర్తి తులసిలో కొలువై ఉంటారు. కాబట్టి విష్ణుమూర్తిని తులసి మాలతో పూజించిన, తులసి దళాలు సమర్పించిన ఖచ్చితంగా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుతారు అని పూర్వీకులు వివరిస్తున్నారు. అయితే ఈరోజు ఏకాదశి సందర్భంగా మరి కార్తీక మాసంలో వచ్చిన శుక్రవారంతో కలిసి వచ్చింది. అందువల్ల ఉప్పు నిమ్మకాయతో ఈ పరిహారం ఎలా చేయాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే లక్ష్మీదేవి కటాక్షాన్ని వెంటనే సిద్ధింపజేసే అద్భుతమైన పరిహారం. అయితే ఒక గాజు బౌల్ని తీసుకోండి. అందులో నిండుగా దొడ్డుప్పుని పొయ్యండి. ఒక నిమ్మకాయను మచ్చలు మరకలు లేకుండా బాగా పండిన నిమ్మ పండును తీసుకోండి. దానిని సగానికి కట్ చేయండి. ఆ నిమ్మకాయకి అంటే 2 నిమ్మ చెక్కలను తీసుకొని ఒక్కొక్క నిమ్మ చెక్కకి పువ్వుతో కూడిన లవంగాలను 9 గుచ్చండి. తరువాత ఆ ఒక్కొక్క నిమ్మకాయను పసుపు కుంకుమ అద్దండి. ఇలా చేసి పసుపు కుంకుమ అద్దిన నిమ్మ చెక్కలను ఉప్పులో పెట్టి ఆ బౌల్ను మీ యొక్క ఇంటి సింహద్వారానికి ఎడమవైపు బయట వైపు పెట్టండి. అలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఖచ్చితంగా మీ ఇంట్లోకి వస్తుంది. మీ ఇంట్లో ఏదైనా దుష్టశక్తి ఉన్నా తొలగిపోతుంది. ఇంటికి పట్టిన చెడు ప్రభావాలు, నరదృష్టి, నరఘోష వంటివి తొలగిపోతాయి. గుమ్మం దగ్గర ఉండే రాహు కేతు గ్రహములు కూడా శాంతిస్తాయి. ఆ గ్రహాల నుండి ఎలాంటి చెడు ప్రభావాలు, దుష్ప్రభావాలు రావు. ఇక మీరు ఏది పట్టినా బంగారంగా మారుతుంది. ఎంత ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా తప్పనిసరి విజయం కలుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ మరుసటి రోజు ఉదయాన్నే వాటిని తీసి ఎవరూ తొక్కని ఒక ప్రదేశంలో వెయ్యండి చాలు. దరిద్రం పూర్తిగా పోతుంది.